पारायणम् उच्छ्वास निश्वास विजृंभणक्षुत प्रस्पन्दनाद्युत्क्रमणादिकाः क्रियाः प्राणादिकर्माणि वदन्ति तज्ञाः प्राणस्य धर्मावशना पिपासे अंतःकरणमेतेषु चक्षुरादिषु वर्ष्मणि अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा। శిష్యుడు అడిగినటువంటి 7 ప్రశ్నలలో ఆత్మానాత్మ వివేకము అనే ఒక ప్రశ్న యొక్క ఉత్తరము ఇక్కడ గురువుగారు చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఆత్మవస్తువు యొక్క విశేషమైన జ్ఞానం చెప్పడానికి ముందు ఏ యొక్క అనాత్మ పొరలని ఆత్మవస్తువుగా భావిస్తూ అలాగే జీవిస్తూ సంసారంలో లేనిపోని అనవసరమైన కష్టములను మనం అనుభవిస్తున్నామో ఆ అనాత్మ విశ్లేషణ మొదలుపెట్టారు. అందులో మొదటగా స్థూల శరీరాను అన్వేషణ విశ్లేషణ జరిగినది. ఇవన్నీ కూడా సత్సంగంలో క్లాసులో ఉన్న విషయాలు మననము ద్వారా అలాగే అభ్యాసము ద్వారా ధ్యానం ద్వారా మనలోకి అనుభవంలోకి వస్తేనే ఈ యొక్క వివేక చూడామణి యొక్క సత్సంగం వలన శాస్త్రం వలన మనకి లాభం ఉంటుంది. కేవలము శ్రవణ వేదాంతము వాచా వేదాంతం వరకు మనం ఉంటే ఆ ఒక గంట మాత్రమే ఆ వేదాంతము ఆ సత్సంగం మనకు సహాయం చేస్తుంది తప్ప మన జీవితంలోని ఆ అజ్ఞానాన్ని కష్టాలని తొలగించదు. ఇది మొదటి రోజునే మనము దృఢంగా తెలుసుకోవలసిన విషయం. అండ్ ద ఓనస్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ అస్. క్లాస్కు రావడము వినడము మననం చేయడము అభ్యాసం చేయడము ధ్యానం చేయడము ఈ మొత్తము బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనదే. మరి దానికి అసౌకర్యాలు ఉన్నవి, కన్వీనియన్సెస్ లేవు. సో ఆ అసౌకర్యాలను తొలగించుకొని కన్వీనియన్స్లు చేసుకోవడం కూడా మన బాధ్యత. పడిపోవడానికి ఈ ప్రపంచంలో కన్వీనియన్సెస్లు ఉన్నాయి, కానీ పైకి ఎదగడానికి కన్వీనియన్స్లు మనం చేసుకోవాలి. సో అందరు గురువులు అన్ని శాస్త్రాల్లో గట్టిగా చెప్పింది ఇదే. వాట్ ఈస్ దట్? ఫర్ సాధన థింగ్స్ విల్ నాట్ బీ కన్వీనియంట్. అవుటర్ థింగ్స్ ఆర్ ఇన్నర్ మైండ్. దెన్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ కన్వీనియంట్. టేక్ ద హెల్ప్ ఆఫ్ గురు లిటిల్ బిట్, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ కన్వీనియంట్. సో ఆ విధంగా స్థూల శరీరము, తర్వాత సూక్ష్మ శరీరము, అందులోని అతి ముఖ్యమైన విషయాలైనటువంటి జ్ఞానేంద్రియములు వాటి పని, కర్మేంద్రియములు వాటి పని, పంచ ప్రాణములు వాటి పని, అలాగే మొత్తం సూక్ష్మ శరీరం దేనితో ఏర్పడినది, ఈ విషయాలన్నీ చూపించారు. కానీ వీటిని తెలుసుకోవడం కంటే వీటిని తెలుసుకొని ఇవి అనాత్మ అని తెలుసుకోవడం ముఖ్యం. అది ఈ వివేక చూడమణి అనే గ్రంథం యొక్క ఈ సత్సంగం యొక్క ముఖ్య పర్పస్. సో అది చెప్తూ మనం చూసాము, ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ క్షుత్ప్రస్పందనాది ఉత్క్రమణాదికా క్రియా ఇవన్నీ కూడా ప్రాణాది కర్మాణి నతు ఆత్మనః కర్మాణి. అలాగే మూకత్వము, బాధిర్యము, అంధత్వము ఇవన్నీ కూడా శ్రోత్రాది ధర్మా నతు ఆత్మనః. ఇది నీటిపై గీసిన గీతల వంటిది. మరి దీన్ని మళ్ళీ మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా వినండి. మనం కంటిన్యూస్గా ఏ థాట్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటామో అవి మనకి లోపల డీప్ ఇంప్రెషన్స్ అయిపోయి అదే మన క్యారెక్టర్ అయిపోయి మనం అలాగే జీవిస్తుంటాం. సో ఇప్పటి వరకు అనాత్మని ఆత్మగా తీసుకున్నటువంటి ఆలోచనలే మనం ఎంటర్టైన్ చేస్తూ మనం డీప్గా హృదయంలో ఆ సంస్కారాలను ఏర్పరచుకున్నాం కనుక ఒక హెల్ప్లెస్ విక్టిమ్ లాగా అనాత్మనే ఆత్మగా మనం తోయబడుతూ జీవిస్తున్నాం. అంటే ఎంత వేదాంతం విన్నా సరే మళ్ళీ బయటికి వెళ్ళగానే ఆ శరీరంగానే జీవిస్తున్నాం, కానీ శరీరం నేను కాదు అనే భావన చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకు? ఆ యొక్క థాట్స్ ప్రాక్టీసెస్ అన్ని జన్మల నుండి అలా వస్తూ ఉన్నాయి కనుక. నా ఏ ఆలోచనలు నేను ఎక్కువగా చేస్తానో అది నా క్యారెక్టర్ అవుతుంది అనేది ఇప్పటిదాకా నెగటివ్గా ఉపయోగించాను, దాన్నే మనం పాజిటివ్గా ఇప్పుడు ఉపయోగించవచ్చు. ఏ ఇంట్లోని కుటుంబ సభ్యులతో మనం కష్టాలు బాధలు అనుభవిస్తామో వాళ్ళ ద్వారానే మనం మళ్ళీ ఆనందంగా కూడా ఉండవచ్చు. ప్రొవైడెడ్ వీ చేంజ్ అవర్ యాటిట్యూడ్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ ఆల్ కదా.
ఏ ప్రపంచంలో వ్యక్తుల వల్ల మనకు కష్టాలు ఉన్నాయో అక్కడే మనకు ఆనందం ఉంటుంది. మన మేకప్లో మిస్టేక్ ఉండడం వలన మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఈ యొక్క పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప వరాన్ని ఏదని, వాట్ ఎవర్ యూ కంటిన్యూస్లీ ఎంటర్టైన్ దట్ బికమ్స్ యువర్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ అండ్ దెన్ యువర్ క్యారెక్టర్ అండ్ దెన్ యువర్ బిహేవియర్. దాన్ని మనం పాజిటివ్గా యూస్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం, ఈ క్లాసులో విని తర్వాత కంటిన్యూస్గా అవే థాట్స్ మనం చెప్పుకుంటూ ఉంటే. సో 10th పాస్ అవ్వగానే ఎవరో చెప్తారు ఆ అబ్బాయికి, అరే నీ మొహంలో డాక్టర్ కళ ఉందిరా, నువ్వు డాక్టర్ అవుతావు అని. ఇంకా అప్పటి నుంచి వాడు డాక్టర్ ఎంటర్టైన్ చేస్తాడా లేదా 2 ఏళ్ళు బైపీసీ తీసుకొని తర్వాత ఎంసెట్లు రాసి ఆ సీటు రాక 1 లక్షలు పోసి కొనుక్కుంటాడా లేదా సీటు మొత్తం మీద. ఆ తర్వాత కింద మీద పడి అందులో పాస్ అయ్యి మళ్ళీ పీజీలో రాక దానికో 2 కోట్లో కోటో పెట్టి, స్వామీజీ మీరు రేట్లు కరెక్ట్గా చెబుతున్నారే. మొత్తం మీద అతను కన్న కళలన్నింటినీ కూడా నిజం చేసుకుంటాడా లేదా. 28, 29 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం మీద మెడలో ఒక స్టెథోస్కోపు ఆ యమరాజుకు ఈజీగా లాగడానికి అన్నట్టు ఉంటుంది. ఆ తెల్ల కోట్ వేసుకొని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ డాక్టర్ సరదాగా చెప్తున్నాం. ద వన్ హూ ఈజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్దీ పీపుల్, ద వన్ హూ ఫీల్స్ వెరీ బ్యాడ్ వెన్ హెల్దీ పీపుల్ కమ్ టు హిమ్. అంతే. అండ్ ఈజ్ సో హ్యాపీ వెన్ ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఓన్లీ అన్హెల్దీ పేషెంట్స్ ఆర్ దేర్. అంతే కదా. A lawyer also is he who is not interested in honest and nice people. The one who commits a crime, he is interested. సో ఆ థాట్ ఎంటర్టైన్ అయిపోయి క్యారెక్టర్ అయిపోయిందా లేదా. మరి ఆ ప్రొఫెషన్లో చేరాక కూడా మొదటి కొద్ది రోజుల్లో ఆ డిఫికల్టీస్ ఉంటాయి. బట్ హీ కీప్స్ ఆన్ ఎంటర్టైనింగ్ దట్ నాలెడ్జ్, దెన్ హీ బికమ్స్ దట్, దెన్ హీ బికమ్స్ ప్రొఫెషనల్. స్పోర్ట్స్లో కూడా అంతే. అలా హీ వాంట్స్ టు బికమ్ అ పర్టికులర్ ప్లేయర్, then slowly entertains and he becomes that. అదేవిధంగా జీవితం మొత్తంలో ఒక నిజం మనం ఒప్పుకొని తీరాలి. ఏమిటంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అది మనము ఏరి కోరి ప్రయత్నం చేసి పొందిందే. అందులో ఎన్ని కష్టాలున్నా కారణము బాధ్యత మనదే. అదేవిధంగా ఇది దాటి మనం నిజంగా ఆత్మవస్తువుగా వెలగాలి అంటే ఇదే ప్రక్రియని ఇక్కడ ఉపయోగించాలి. దాన్నే సాధన, దాన్నే అభ్యాసం అంటారు. దాన్నే శ్రవణము, మననము, నిధిధ్యాసనం అంటారు. శ్రవణానికి గురువు హెల్ప్ చేస్తాడు ఇక్కడ సత్సంగం చెప్పి. అది కూడా జాగ్రత్తగా వినాల్సిన బాధ్యత, దానికి కావాల్సిన ఏకాగ్రతని సంపాదించుకునే బాధ్యత మనదే. తర్వాత మననం మనం చేసుకోవాలి. మననానికి శ్రవణానికి మధ్యలోనూ అలాగే మననానికి ధ్యానానికి మధ్యలో కూడా ఎన్నో త్యాగాలు అభ్యాసాలు ఉంటాయి. అది చేస్తూ ఉండాలి. అందుకే ఈ ప్రపంచం అనే ఫీల్డ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ కడుపు నొప్పి కాలు నొప్పి వచ్చినా తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి. ఆ నొప్పిని తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ దాంతోపాటు ఈ నొప్పి స్థూల శరీరానికి కలిగినది, ఆ నొప్పికి కూడా నేను సాక్షినే అని కొద్దిగా మనం ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఓవర్ నైట్ అది అవ్వదు. అది చేస్తూ ఇది అభ్యాసం. ఈ అభ్యాసం చేయకుండా కేవలం ఇక్కడ విన్న తర్వాత, అందుకే చూడండి ఎంత సత్సంగం విన్నా చిన్న శరీరంలో సమస్య రాగానే ఆ సత్సంగాన్ని మనం వదిలేస్తామా లేదా. ఫస్ట్ సాక్రిఫైస్ చేసేది సత్సంగము, సెకండ్ సాక్రిఫైస్ చేసేది మనం రోజు చేసే ఉపాసన. ఎన్ని కష్టాలు వచ్చినా సాక్రిఫైస్ చేయనిది బ్రేక్ఫాస్టు, టీవీ. సో ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ, మూకత్వము, బధిరత్వము కానీ ఇవన్నీ సూక్ష్మ శరీరములోని భాగములైనటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణమయ కోశముల యొక్క కర్మలు ఆర్ వాటి ధర్మాలు. సరిగ్గా చూచుట, చూడకపోవుట ఇవి ఆ యొక్క కన్ను యొక్క ధర్మాలు. అలాగే బాధిర్యం, మూకత్వం. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా ఆ ప్రాణమయ కోశం యొక్క ధర్మము. సో ఈ ప్రాణమయ కోశము, ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపితే అంతఃకరణం అన్నాం కదా, సూక్ష్మ శరీరం అన్నాం కదా. దీనికి లోపల ఉన్న ఆత్మవస్తువుకి సంబంధం ఏమిటి? మళ్ళీ ఎంటర్టైన్ చేయాల్సింది ఏమిటంటే ఆ లోపల ఆత్మ చైతన్యం అనేవాడు లేకుండా ఇవి పని చేయలేవు. ఇవన్నీ పని చేయకుండా కూడా వాడు ఉండగలడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనకి సాధన చేయించడానికి పరమాత్మ మనకి ఇచ్చినటువంటిది. మనం సాధన చేస్తున్నామా? చేయట్లేదు. పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ సాధనకు బదులుగా ఇంకా సంసారంలో ఇరుక్కోవడానికే మనం ఉపయోగిస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? అవివేకం వలన. ఏమిటా అవివేకము? మొదటి మెట్టు ఏమిటి? అవివేకమది. ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చారో తెలియకపోవడము. అందుకే ఫస్ట్ శ్లోకంలో చెప్పాడు,
జంతువునాం నరజన్మ దుర్లభం. అక్కడే మొదలే చెప్పేసాడు మనకి. మనం ఇన్ని రోజులుగా మనం మర్చిపోతాం కానీ గురువు మర్చిపోడుగా. ఆ ఫస్ట్ స్టెప్లోనే వివేకం కలిగి ఈ మానవ జన్మ ఆత్మ పరమాత్మని తెలుసుకోవడానికి అనేటువంటి క్లారిటీ వచ్చిన వాడికి ఇప్పటివరకు ఆల్రెడీ మెడిటేషన్ అయిపోతుంది. ఆల్రెడీ ఈ సెంటెన్స్ చెబుతూ ఉన్నప్పుడే ప్రాణాది కర్మాణి అనగానే ఇమ్మీడియట్గా ఆ లోపల అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ డిటాచ్మెంట్ జరిగిపోతుంది. ఇది ప్రాణమయ కోశంలో జరుగుతున్న కర్మలు, వీటికి నేను కేవలం సాక్షిని మాత్రమే అని ఎఫర్ట్లెస్గా అనుభవం కలుగుతుంది. దాన్నే మెడిటేషన్ అంటారు. ఇప్పుడు ఎంత గింజుకున్నా మనము ఈ రెండు అతుక్కునే ఉంటాయి కానీ అవి విడిపోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లోని వివేకం చేయలేదు, ఆ తర్వాత వివేకం యొక్క రిజల్ట్ అయిన వైరాగ్యం రాలేదు. వివేక వైరాగ్యాలను కాపాడుకోవడానికి చేయవలసిన అదేమిటవి శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధా సమాధానాలు ఇంకా కలెక్ట్ చేసుకుంటే మనం ఎంతగా అప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. సో ప్రాణస్య ధర్మౌ అశనాపిపాసే అని ఇక్కడే చెప్పేస్తున్నాడు. ఈవెన్ అశనాపిపాసలు కూడా ప్రాణమయ కోశానికి సంబంధించినవే. ఆత్మ వస్తువుకి ఆకలి లేదు, దానికి దప్పికలు ఉండవు, ఏమీ ఉండవు. ఇట్ ఈస్ ద ప్యూర్ కాన్షియస్ ప్రెజెన్స్ అంతే. అది నేనుగా ఉండి బీ అటెంటివ్. ఆ తర్వాత అవసరానికి ఈ సంసారంలో ఈ వ్యవహారంలో ఏ రోల్స్ తీసుకున్నా అవి నన్ను బైండ్ చేయవు. అలా కాకుండా నిజస్వరూపాన్ని మరిచిపోయిన వాడు తీసుకున్న ప్రతి రోలుతో తాదాత్మ్యం అయిపోయి ఆ రోడ్డు పైన రోల్ అవుతూ ఉన్నాడు. అదే మనం అక్కడ ఆ వేదాంతం చెప్పేది. ఆ ముడి విప్పుకోండి. ఎంత సత్సంగం వేదాంతం విన్నా చివరికి చేయవలసింది సాధించవలసింది ఇదే. మరి అలాంటప్పుడు ఒక క్లాసు వింటే నేను మళ్ళీ రేపు రావాల్సిన అక్కర్లేదు కదా. మరి క్లారిటీ వచ్చిందా, మరి రిమైండర్ అవసరం లేదా, కన్విక్షన్ వచ్చిందా? దానికోసం మళ్ళీ మనం అది గురువు కోసం కాదు. ఏదో బాబు స్వామీజీ బాధపడతారని క్లాస్కి వెళ్తున్నామండి, అదర్వైజ్ మాకు వేదాంతం వచ్చండి అవునా కదా. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఇంకా ఆ మన మనస్సు అనే మాయకి లోనవుతున్నట్టు అర్థం. సో ఈ విధంగా అంతఃకరణంలోని వివిధ భాగాల గురించి చెప్పి ఆ భాగాలైనటువంటి శ్రవణేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే ప్రాణాలు అవి చేస్తున్న కర్మలు వాటి యొక్క ధర్మములతో తాదాత్మ్యం పొందుతూ బి అటెంటివ్. ఆ తాదాత్మ్యాన్ని ఏది తాను పొందుతున్న తన తాదాత్మ్యాన్ని లోపలున్న ఆత్మ వస్తువు అయిన ఆరోపిస్తున్నటువంటి ఒక జీవుడు అనే ఇండివిజువాలిటీ లోపల ఉంటుంది. వాడి గురించినటువంటి అతి ముఖ్యమైన అనాలిసిస్ ఈ పోర్షన్లో మనం చూస్తున్నాం. వేదాంత విచారములో ప్రక్రియలలో ఇది అతి ముఖ్యమైన విషయం కనుక రోజు కొద్దిగా ఆ విషయంలోని జ్ఞానాన్ని తవ్వుకుంటూ అందులోని వజ్రవైడూర్యాల వంటి ఆ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. లెట్ us రీడ్ దట్. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాస తేజసా. చెప్పండి. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాస తేజసా. గమనించండి జాగ్రత్తగా. సరదాగా ఈవినింగ్ సమయం ఖాళీగా ఉంది కనుక ఆదివారం రోజు అలా బయట మనం విండో షాపింగ్కి వెళ్తాం. ఊరికే చూద్దాం మార్కెట్లో కొత్త వస్తువులు వచ్చాయేమో అని, ఎవరో చెప్పారని, ఎవరు టీవీలో చూశారని. వెళ్ళేటప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది? దేఖే ఆయేంగే బస్, చూసొద్దాం అంతే కదా. బట్ వన్స్ యూ గో టు ద షాప్ అండ్ స్టార్ట్ సీయింగ్ ఆల్ ది వెరైటీ ఆఫ్ ఎక్సలెంట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ థింగ్స్, ఏమవుతుంది? కేవలం చూసుకొని వెళదాము అని వచ్చినవాడు కాస్త వాటిని మోసుకొని వెళదాము అని అనిపిస్తుందా లేదా? డబ్బులు ఇచ్చి కొంటాం. కొనడానికి ముందు ఇది నాదైతే బాగుంటుంది అనే కోరిక కదా. ఆ కోరిక కంటే ముందు ఇది ఇంత బాగుందే పరంపర ఉంటుందా లేదా మనస్సులో, థాట్లో? దెన్ అందులో కంపారిజను. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఇది లేదు, ఇది వస్తే ఇంకా నాకు నడవడానికి ప్లేస్ ఉండదు, ఫుల్ ఇల్లు నిండిపోతుంది. కొందరు ఉంటారు కదా, ఇల్లు నింపుకొని ఫర్నిచర్తో కుర్చీ నుండి టేబుల్ పై జంప్ చేస్తూ బయటకు వస్తారు. వాళ్ళకి అన్నీ కొనాలి. డోంట్ వీ డూ దాట్. ఒకవేళ ఆ షాప్లో ఉన్నాయి చూసి కేవలం వచ్చేసామనుకోండి,
అంతకంటే ఎక్కువగా అవి నాకు అవసరమని కానీ, ఇది కొనాలని కానీ, అప్పు చేసి కొనడం కానీ అవన్నీ అవాయిడ్ చేసామనుకోండి, ఆ ప్రపంచంలో ఆ షాప్లో ఉన్న వస్తువుల వల్ల మనకి ఏమైనా నష్టమైందా? మానసికంగా అలాంటివి ఏమైనా బాండేజెస్ వచ్చాయి? ఏం రాలేదు. జస్ట్ సా ఇట్ కేమ్ బ్యాక్. నిజంగా జెన్యూన్గా అవసరం ఉంటే ఓకే, 1 or 2 థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ అట్ ద హయ్యెస్ట్ లెవెల్లో మనకు మినిమం థింగ్స్తో మ్యాక్సిమం కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండొచ్చు. అదే మనకు గురువులు ఋషువులు ఆ కాలంలో చేసి చూపించారు. ఇవన్నీ సైంటిఫిక్గా ఇవన్నీ కనుక్కోలేక కాదు, వాళ్ళు కనుక్కోగలిగి వాటి వల్ల తర్వాత జరిగే అనర్థాలు కూడా తెలుసుకొని లిమిట్లోనే ఉంటేనే సుఖంగా ఉంటుంది బాబు అని చెప్పి వాళ్ళు ఇవన్నీ చేయలేదు తప్ప తెలియక కాదు. వాళ్ళు మనలాగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోలేక గుడిసెలో లేరండి. వాళ్ళకి తెలుసు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని అందులో గుహలో ఉన్నట్టు ఉంటే ఎంత వేడిగా ఉంటుంది విజయవాడలో అని తెలుసు వాళ్ళకి. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఎన్ని కొండలు గోలు కట్టాలి అది వాళ్ళకి తెలుసు, ఎన్ని చెట్లు గూల కొట్టాలి కిటికీలు చేయడానికి అవన్నీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు కట్టుకోలేదు తప్ప కట్టుకోలేక కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో ఏదో గుహలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు ఒకటే పద్మావతి, భార్యాభర్త ఇద్దరే ఉంటారు. అవునా కాదు? యూ కెన్ సీ ఆల్ బిల్డింగ్, వాళ్ళకి తెలియక కాదు. సో ఆ విధంగా మనకు కూడా ఆలోచన ఉంటే వీఆర్ నాట్ బౌండ్. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాము ఇక్కడ, ఈ యొక్క శరీరము, ఇంద్రియాలు, జగత్తు, ప్రపంచం అనే ఈ యొక్క సెటప్లో పరమాత్మ ఇలాంటి నిర్మాణాలు చేశాడు. ఏంటా నిర్మాణం? జాగ్రత్తగా వినండి. బయట శబ్ద, స్పర్శ, రూపరసగంధములు అనే వస్తువులు ఉంటాయి, క్లియర్. వాటిని పర్సీవ్ చేసుకోవడానికి కెపాసిటీ కలిగినటువంటి ఇంద్రియాలను పరమాత్మ ఇచ్చాడు, కరెక్ట్. ఆ ఇంద్రియాల ద్వారా మన మనస్సు అనేది ఆ యొక్క శబ్ద, స్పర్శ, రూపరసగంధములనే విండో షాపింగ్ చేసి రావాలి, అంతే. యూ జస్ట్ చూసి ఎంజాయ్ చేసిరా అంటే చూసి రమ్మనిన కాల్చి వచ్చారు. ఘన విఖ్యాతి గడించే మారుతి, అవునా కదా? చూసిరా అంటే మొత్తం కాల్చి వచ్చేయడా లేదా? ఇక్కడేమవుతుంది, ఈ అంతఃకరణము ఇంద్రియాల ద్వారా వస్తువులను చూసి రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటలే, ఆ వ్యక్తి వస్తున్నాడు చూడు, అతను ఇలాంటి ఇంటరాక్షన్ కోసం నీతో వచ్చాడు, ఇంటరాక్ట్ చెయ్యి, అవునా? ఆ లావాదేవీలు ఉంటాయి, ఫినిష్ చేసుకోగా. అక్కడ ఆగుతుందా? ఇందాక షాపింగ్ చూసి వచ్చేయాలి కదా, ఎట్ ద మోస్ట్ రేట్ చూడు అంతే. కానీ రేట్ ఎక్కువ ఉంటే బేరవాడి, రేట్ తక్కువ ఉంటే 4 ఎక్కువ కొని, ఇదేగా మనం చేసేది. ఇక్కడ ఏం చేస్తుందట, అంతఃకరణము యొక్క ధర్మం ఏమిటి? ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని పరిశీలి చేయుట. అది అలా ఆ సెటప్ ఉంది ప్రపంచంలో. జీవుడని పుట్టిన తర్వాత అంటే పరమాత్మను తెలుసుకో వరకు కూడా ఈ యొక్క వ్యవహారం తప్పదు. ఎలాగైతే కళ్ళు తెరిస్తే ప్రపంచం తప్పకుండా చూడాల్సిందేగా. ఒక వెలుగు ఉండి కళ్ళు బాగుంటే, చెవులు తీసుంటే శబ్దాలు వినాల్సిందేగా. అలాగే ఈ మనస్సు ఈ ప్రపంచాన్ని పర్సీవ్ చేయుట అనేది అన్అవాయిడబుల్. ఓకే, 2 స్థితుల్లో అది అవాయిడ్ చేయొచ్చు. ఒకటి సమాధి స్థితిలో, 2 ఇది మనం పొందే సమాధి స్థితి, 2వది మనకు వాడు వచ్చే సమాధి స్థితి, అది సమాధి. వెన్ వీఆర్ ఇన్ ద సెల్ఫ్, వెన్ వీఆర్ డెడ్, ఓన్లీ ఇన్ దీస్ 2 కేసెస్ మైండ్ ఈజ్ వితౌట్ పర్సెప్షన్. 3వది నిద్ర, అది ఎనీవే ఉంటుంది, అదర్వైజ్ పర్సీవ్ చేయాల్సిందే. కానీ ఏం చేస్తుందో మైండ్ అనేది, ఈ అంతఃకరణము చక్షురాదిషు వర్ష్మణి వాటి ద్వారా పనిచేస్తూ సడన్గా ఆ యొక్క ఇంద్రియాలు చేస్తున్న కార్యకలాపములను ఫస్ట్ తనదిగా భావిస్తూ, అంటే తాను ఇంద్రియాలు అయిపోతుంది. అక్కడ ఎందుకు అయిపోతుంది అని మనం గురువుని అడగాల్సిన ప్రశ్న కాదు, గురువు మనని అడుగుతాడు ప్రశ్న. అవురా, నీకు మనస్సుని ఇంద్రియాలని ఇచ్చి ప్రపంచాన్ని కేవలం చూడమని చెప్పాం కదా, అవి మనం ఎందుకు పొందుతున్నాం అని గురువు అడగాలి. మనం అడిగితే జవాబు ఉండదు అక్కడ. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆస్క్డ్ బై ద మాస్టర్ టు అస్ అండ్ వీ టు అవర్ ఓన్ మైండ్. దానికి ఆన్సర్ ఒకటే, అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండి వివేకం చేయలేదు కనుక. ఊరికే షాపింగ్కి చూసొద్దామని వెళ్ళిన వాళ్ళు ఇన్ని కొనుక్కొని ఎందుకు వచ్చారయ్యా అంటే అక్కడ వివేకం చేయలేదు కనుక. ఏం వివేకం? ఈ నాకు అవసరం లేదని. అలాగే ఆ వ్యక్తితో కేవలం మాట్లాడడానికి వెళ్ళి పోట్లాడొచ్చారేంటండి? వివేకం చేయలేదు కనుక. ఎందుకు? ఎంత మాట్లాడాలో తెలియదు కనుక. వివేకం చేయలేదు కాబట్టి యూ మేడ్ అన్ ఇష్యూ ఇట్. ఇన్ని ప్రపంచంలో ప్రతి వ్యవహారంలో మనం అలాగే చేస్తున్నాము. అది కాస్త మనస్సులో కూడా ఒక న్యాచురల్ అలవాటు అయిపోయింది. అంటే కన్ను చూస్తే నేను చూస్తున్నాను, చెవులు వింటే నేను వింటున్నాను, నేను చెవులు వినికిడికి సాక్షిని అనే విషయాన్ని మార్చిపోయి నేనే వినేవాడిని అని అయిపోతున్నాను. కాబట్టి ఎప్పుడైతే చెవులు వినడం అనేది తగ్గిపోతుందో, అయ్యో నాకు వినిపించట్లేదే అని బాధ.
చెవులు బాగా వినిపిస్తున్నది కూడా చెవుల యొక్క ధర్మమే కదా, అది సరిగా వినిపించకపోవడం కూడా దాని ధర్మమే కదా. ఈ రెండు కేసులలో లోపల నేను ఉన్నవాడు ఆ చెవి యొక్క వినికిడిని వినకపోవడాన్ని వెలిగించేవాడే కదా. కానీ మధ్యలో ఈ యొక్క వినడానికి ఏ యొక్క అంతఃకరణం అనే ఇన్స్ట్రుమెంట్ ఇవ్వబడిందో ఆ అంతఃకరణం అనేది ఆ యొక్క వినికిడి వినకలేకపోవడము అనే ఈ చెవి యొక్క ధర్మంతో అది తాదాత్మ్యం పొందుతున్నది అవివేకం వలన. అక్కడే మనం వివేకం చేసి పట్టుకోవాలి. తో అదే ఇక్కడ రాశాడు, అహం ఇతి అభిమానేన. తో అంతఃకరణంలో ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలలో ఒక విశేషమైన ఆలోచన, జాగ్రత్తగా వినండి, కొత్త విషయం చెప్తున్నాం ఇవాళ. ఆ కొత్త విశేషమైన ఆలోచన పేరే అహము. ఆ అహం ఏం చేస్తుంది? అహం అనేటిది ఒక ఆలోచన. ఏం చేస్తుంది అది? ఆ యొక్క ఇంద్రియాల ద్వారా పర్సీవ్ చేయబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆర్ ఇంద్రియాల యొక్క పర్సెప్టిబిలిటీ ఎబిలిటీ ఏదైతే ఉందో, పర్సెప్షన్ ఎబిలిటీ, దానితో అది తాదాత్మ్యం పొందుతుంది. ఇది ఒక విచిత్రమైనది. లైక్ ఎలా, పిల్లవాడు చాలా కష్టపడి వాడు మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు అనుకోండి, ఆ తాతగారు చాలా హ్యాపీ అవుతారా లేదా? వాడేదో హ్యాపీ పాస్ అవుతే నువ్వు హ్యాపీ అవ్వడం ఏంటి? ఏదో ఉందా లేదా లోపల? ఏమవుతుంది అక్కడ? వీడు, నేను ఫెయిల్ అయినా, మా అబ్బాయి ఫెయిల్ అయినా, నా మనవడు పాస్ అయ్యాడండి, ఒక రకమైన అభిమానం ఉంటుందా లేదా అక్కడ? అంటే ఆ మనవాడు పాస్ అయిన దాంట్లో తాతకు ఆనందం. జస్ట్ అబ్జర్వ్ వాట్ హ్యాపెండ్ దేర్. వాడి అచీవ్మెంట్తో ఇతను తాదాత్మ్యం పొందాడు, స్థూలంగా అభిమానం పొందాడు, 10 మందికి చెప్పుకుంటాడు, సి ఈ గాట్ పాస్ అయ్యాడు. ఎలా పాస్ అయ్యాడు? ఎంత వచ్చాయి? 32 వచ్చాయి, 3 గ్రేస్ మార్కులు ఇచ్చారు. అంతా గాడ్స్ గ్రేస్ అంటే ఇదే అర్థం. సో పాస్. అభిమానం అయిందా లేదా? ఇజ్ ఇట్ నాట్? ఈవెన్ ఎనీబడి మంచి ఏదైనా కన్స్ట్రక్షన్, క్రియేషన్ ఏది జరిగినా సరే వీ గెట్ హ్యాపీ. ఎట్ ద హయ్యర్ లెవెల్ ఆల్సో మనం ఏదో పార్టీకి హెల్ప్ సపోర్ట్ చేస్తాము, లేదా ఒక పర్టికులర్ కంపెనీకి సపోర్ట్ చేస్తాము, ఒక వ్యక్తులకి, ఒక సంఘానికి. ఆ సంఘాలు ఎప్పుడైతే ఏమైనా అచీవ్ చేస్తాయో వీ గెట్ దట్ అభిమానం, వీ ఫీల్ వీ హ్యావ్ డన్ ఇట్. ఇదే విధంగా ఏమవుతుంది? వివేకం కొంచెం లోపించిన సమయంలో, ఇది అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్ని, ఎక్కడైతే వివేకం లోపిస్తుందో ఆ సమయంలో ఈ యొక్క అహం అనే ఆలోచన, జాగ్రత్తగా వినండి, ఇంద్రియములతో తాదాత్మ్యము పొంది ఇంద్రియముల యొక్క క్రియాకర్మములు కలాపములని తనది కాదు భావిస్తుంది. అహం అనేవాడు లేకుంటే కూడా ఇంద్రియాలు పనిచేయవు, కానీ ఆ అహం అనేవాడు ఇంద్రియాలు చేస్తున్న పని తనదిగా భావిస్తాడే, అక్కడ మెల్లిగా ఆ యొక్క అన్హోలీ వెడ్లాక్ అంటారు మా గురుదేవులు, అది అవుతుంది. వన్స్ ద అన్హోలీ వెడ్లాక్ ఈజ్ దేర్, కంటిన్యూస్ ద సఫరింగ్. సో ఇక్కడ అది రాశారు ఆయన, అహమితి అభిమానేన తిష్టతి. అలా చేసి చేసి అది అక్కడ ఆ ప్లేస్ని పర్మనెంట్ చేసుకుంటుంది. కాబట్టి ఆ తాతగారికి వాడు పాస్ అయితే ఆనందము, వాడు ఫెయిల్ అయితే బాధపడతాడా లేదా? తిష్టత అయిపోయిందా లేదా అభిమానం? వాడికి మంచి ఉద్యోగం వస్తే ఈజ్ హ్యాపీ, మరి అందులో శాలరీ సరిగా లేకుండా బాస్ డబ్బులు పెడితే మళ్ళీ ఈయన మిజరబుల్ అవుతున్నాడా లేదా? వాడికి పెళ్ళి కుదరగానే తాత తరకి కుదిరినట్టు ఫీల్ అయిపోతాడు. అవుతుందా లేదా? అభిమానం వేరెవర్ వీఆర్. లైక్ మీరందరు బాగా వింటూ ఆనందిస్తుంటే నేను ఆల్సో ఫీల్ హ్యాపీ అవుతుంటా. ఇదో విచిత్రమైన అభిమానం. మీకు బోర్గా ఉండటానికి ఉందనుకోండి, ఐ ఫీల్ వెరీ బోర్ అండ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అదేమిటి ఇంత కష్టపడ్డా వీళ్ళకి బోరే అవుతుంది అని అభిమానం. అలా కాకుండా నేనేం చేయాలి? తెలిసింది చెప్పాలి, విన్నాను లేకపోతే ఐ మస్ట్ ఫీల్ లిబరేటెడ్ ఫస్ట్, అవునా కదా? సో అహమితి అభిమానేన తిష్టతి. మరి ఈ అహమునకు అభిమానం పొందడానికి కావలసిన సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆభాస తేజస్సు. ఇది కొంచెం సూక్ష్మమైన విషయం, ఇక్కడ పట్టుకోండి. ఏమిటది? చైతన్యయుక్తమైన అహము అనేటువంటి ఆలోచన ఆ యొక్క అంతఃకరణ, ఆ యొక్క మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీరం కానీ చేసేటువంటి పనులతో తాదాత్మ్యం పొందుతుంది. ఎవరు? చైతన్యయుక్తమైన అహం. ఎందుకు? జడమైన దానికి తాదాత్మ్యం పొందేటువంటి అవకాశం లేదు. చైతన్యం ఉంటేనే తాదాత్మ్యం ఉంటుంది కదా. ఆ బతుకున్న మనిషే కదా కొడుకు కోడలు అని అంటాడు. అందులో మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇంక అంటాడా? చెప్పండి, ఉండదు కదా. ఈవెన్ పశువులైనా వాటిలో చైతన్యం ఉంది కనుకనే ఆ ఓనర్ రాగానే అవి రెస్పాన్స్ ఇస్తాయి తోక ఊపుతూ. అది మనలాంటి వాళ్ళు వెళ్తే ఏమో శత్రువు వచ్చాడని పారిపోతే లేదా, నాకంటే డేంజర్ ఉన్నాడని. అహం, ఆ చైతన్యం.
ఈ అహం అనే వృత్తికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ చైతన్యము. ఎలా? అది ఆ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకొనుట అనే రూపముగా రిఫ్లెక్ట్ చేసేటువంటి కెపాసిటీ దాంట్లోకి వస్తుంది. శబ్దాలను జాగ్రత్తగా పట్టుకోండి. చైతన్యంలో తెలుసుకోవడం అనేది ఉండదు. చైతన్యం అనేది వెలుగు మాత్రం. ఆ వెలుగుని ఈ యొక్క అహం అనే వృత్తి వాడుకొని అది తెలుసుకునేది అవుతుంది. లైక్ మీకు ఉదాహరణ, కేనోపనిషత్తు ఆధారంతో ఉదాహరణ చెప్తాను. లైక్ ఇది మైకు అనేది ఒక వస్తువు బయట ఉంది. దీన్ని కన్ను చూసింది. అంతవరకు అర్థమైంది కదా? ఈ కన్ను చూసిన ఈ వస్తువు యొక్క ఆలోచన నా మనస్సులో పడింది కదా, అవునా కదా? పడిందా లేదా? మీకు పడిందా లేదా మాకేం తెలుసు, అవి మీ ఎగ్జాంపుల్. సో మరి ఆ ఆలోచనను తెలుసుకున్నవాడు ఒకడు ఉంటాడు. అప్పుడే వాడు ఈ మైకు తెలుసు అంటాడు. ఈ కన్ను ద్వారా ఇక్కడున్న స్థూల వస్తువు అనే మైకుని నేను తెలుసుకున్నానని లోపల ఒకడు అంటున్నాడు. వాడే అహమనే వృత్తి. అక్కడ దాకా క్లియర్. అక్కడ ఒక ప్రశ్న అడుగుదాం ఇంకోటి, నీకు ఈ మైకు తెలుసు అని ఎలా తెలుసు అంటే ఆ తెలుసుకున్న వాడిని కూడా ఒకడు ఉన్నాడు తెలుసుకునేవాడిలో. ఆ గోడ అవతల ఏముంది అని అడిగామనుకోండి, తెలియదు అంటాం. తెలియదు అని తెలుసు కదా, మరి అది తెలుసుకున్నవాడు ఎవడు అంటే తెలియదు అన్నవాడు ఒకడు, అహంకారం. ఎందుకు? వాడికి మీడియం సరిపోలేదు కాబట్టి, కళ్ళకి అందేటువంటి డిస్టెన్స్లో అది లేదు కనుక, మధ్యలో ఒక అబ్స్టకల్ ఉంది కనుక మనం అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వలేకపోయాడు. అంటే మీడియం లేదు కనుక అక్కడ ఏమైందో తెలియదు అన్నాడు. కానీ తెలియదు అని ఒకడు ఉన్నాడు. ఇందాక తెలుసు అన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఈ రెండింటిని తెలుసుకున్నవాడు ఎవడు? వాడు తేజస్. వాడు నిజమైన చైతన్యం. వాడికి రెండు చోట్ల కూడా తెలుసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే ఆ రెండు చోట్ల అహం అనే వృత్తికి తెలుసుకునే కెపాసిటీ ఈ చైతన్యం వల్ల వస్తుంది. ఈ మొదటి ఎగ్జాంపుల్లో ప్రమాణాలు ఉన్నాయి కనుక, అంటే కన్ను అనే ప్రమాణం పనిచేసింది కనుక మైకు ఉన్నది అని చెప్పాడు వాడు. ఇక్కడ లేదు కనుక తెలియదు అన్నాడు. బట్ లోపల ఉన్నవాడు ఇద్దరికీ కామన్. అంటే చైతన్యం యొక్క గొప్పతనం ఏంటంటే అది తెలిసిన జ్ఞానాన్ని వెలిగింపజేస్తుంది, తెలియని అజ్ఞానాన్ని కూడా వెలిగింపజేస్తుంది. దాని గొప్పతనమే. ఇట్ కెన్ ఇల్యూమినేట్ నాలెడ్జ్ యాజ్ వెల్ ఇగ్నరెన్స్ ఆల్సో. దట్స్ వై ఎవ్రీబడి నోస్ దట్ దే నో సమ్ థింగ్స్ అండ్ దే ఆల్సో నో దే డోంట్ నో మెనీ థింగ్స్ కదా. మనకు అజ్ఞానం ఉందని తెలుసా లేదా? ఉందా లేదా? ఒప్పుకున్నారు కదా, వెరీ గుడ్. అవసరం వచ్చినప్పుడు పాడుకుంటా. సో అంతఃకరణం ఏతేషు చక్షురాదిషు వర్ష్మని అహమితి అభిమానేన తిష్టతి ఆభాస తేజస. అంటే నాన్నగారు కొనిచ్చిన కారుతో వాడు బుర్రమని వెళ్తూ హీరోలాగా ఫీల్ అవుతాడే వాడు కొడుకు. వాడు సొంతంగా సంపాదించింది ఏం లేదు. టీవీలో యాడ్ వస్తుంది మధ్యలో, ముజేబీ నయే జూతే చెయ్యి అంటాడు పిల్లాడు. ఖరీ కమాయి కరికే కమావ్ అంటుంది అమ్మ. వాడు కారు తూడ్చి ఇల్లు తూడ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని షూ కొనే బదులు ఆ అమ్మమ్మకో నాయనమ్మకో అద్దాలు కొనిస్తాడు వాడు. బాగుంటుంది అడ్వర్టైజ్మెంట్, చూసారా? అలాంటివి చూడం మనం. ఇక్కడ కూడా చైతన్యములో బి అటెంటివ్. లైక్ పవర్ అంటే ఏమిటి? పవర్ ఈజ్ సచ్ ఎ థింగ్ విచ్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ఎనీ వే యూ వాంట్. ఎలక్ట్రిసిటీ ఒక పవరు. దాంతో ఇప్పుడు మనం ఎన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కనుక్కున్నామో అన్నిటి ద్వారా అన్ని రకాలు వ్యక్తమవుతుందిగా. బట్ అంతేనా దాని పని? ఇక ముందు ఎన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు వస్తాయో అన్నిటి ద్వారా అది పనిచేస్తుంది. అది ఆ యొక్క పవర్ యొక్క. అలాగే ఆత్మ చైతన్యంలో కూడా ఏ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడితే ఆయా విధంగా అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఒకవేళ అర్థమవుతే ఈ యొక్క అనాలిసిస్ నెక్స్ట్ స్టెప్లో అహం అనే చోట ఆ శుద్ధ చైతన్యము తెలుసుకొనుట లాగా వ్యక్తమవుతుంది. అందుకే ఆ తెలుసుకోవడం అనేది లోపల జరుగుతుంది. మరి దానికి మాధ్యమం ఏం కావాలి? మనస్సును అది ఉపయోగిస్తుంది. మరి మనస్సు దేని ద్వారా చూస్తుంది? ఇంద్రియాల ద్వారా. అందుకని ఇంద్రియాలు చూస్తున్నాయి. చూడు, ఇందులో ఈ సెటప్ మొత్తం అవసరం. బయట వస్తువు ఉండాలి, వస్తువును వెలిగించే ఇంకో వెలుగు ఉండాలి, ఆ వస్తువును చూసే కన్ను సరిగ్గా ఉండాలి, కన్ను వెనకాల మైండ్ ఉండాలి. అవునా? కన్ను వెనకాల మైండ్ లేదనుకోండి, క్లాస్లో ఎలా స్వామిని చూస్తూ ఇంట్లో ఆలోచిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా. సడన్గా ఇక్కడి నుంచి స్విచ్ ఆన్ అయిపోయా ఛానల్ మారుస్తారా లేదా? సడన్గా మీరు స్వామీజీ మళ్ళీ చెప్పిందే రిపీట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇంటికి వెళ్ళొస్తా
అని మెంటల్గా ఇంటికి వెళ్ళి ఇల్లుడిచి ఇది పొద్దున ఉండలేదు కదా. మైండ్ అవసరం అక్కడ. మైండ్ వెనకాల ఒక అహం అనేవాడు అవసరం. నేను నా మనస్సు ద్వారా నా ఇంద్రియాలను ఉపయోగిస్తూ నా ముందున్న ప్రపంచాన్ని పర్సీవ్ చేసుకుంటున్నాను. ఈ నేనెవరు? వీడు డమ్మీ నేను. ఈ తెలుసుకుంటున్న నేను యాక్చువల్గా తనంత తాను తెలుసుకునే శక్తి లేదు. మరి అది ఆత్మ చైతన్యం నుంచి వాడు తెలుసుకునే శక్తిని పొందుతున్నాడు. పోనీ అక్కడ ఆగుతున్నాడా? పాయింట్ ఇంకోటి ప్రాబ్లం అది. వెన్ యు ఆర్ జస్ట్ నోయింగ్ ద థింగ్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అది జ్ఞానం అంటారు. తెలుసుకున్నాక ఆగట్లేదు మనం. మరేమంటున్నాము? అది బాగుందని అంటాము, బాగాలేదంటాము, బాగుంది కావాలంటాం, బాగాలేదు వద్దంటాం, ఇంకా దాని వెంట పరిగెత్తూ ఉంటాం. అది సబ్సిక్వెంట్ సంసారం. అవన్నీ వివేకం ద్వారా వైరాగ్యం ద్వారా సాధించిన తర్వాత మెడిటేషన్లో ఈ ఆత్మానాత్మములు ఏవైతే ఒకదాంతో అతుక్కుని ఉన్నాయో వాటిని ఎలా విడదీయాలో అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రక్రియలో ఈ యొక్క అహం అనే వృత్తి ఇదమనే మనస్సుతో, మనస్సులోని వివిధమైన సంకల్ప వికల్పాలతో ఏ తాదాత్మ్యాన్ని పొందుతుందో ఆ అహం అనే వృత్తిని దీని నుండి విడగొట్టి మళ్ళీ ఆ అహంని శుద్ధ అహం వైపు ఫోకస్ చేయించాలి అంటే ఎంత మనము అంతర్ముఖం అవ్వాలో చూడండి. ఐఎమ్ టెలింగ్ ఎ డిఫరెంట్ టాపిక్ బట్ ఇంపార్టెంట్ హియర్. ఇదంతా కనుక్కోవాలంటే కళ్ళు తెరిస్తే అవుతుందా చెప్పండి? కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తే ఈ ఆలోచన చేయగలమా? చెవులు తెరిచి ప్రపంచంలోని శబ్దాలను వింటుంటే చేయగలమా? అలాగే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటూ మెడిటేషన్ చేయొచ్చా? అవుతాయా? అందుకే ఈ ఇంద్రియాలన్నింటినీ క్లోజ్ చేసుకోవాలి. ప్రపంచంలోని శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. వాటి పట్ల వైరాగ్యం కలిగి ఉంటేనే ఇంద్రియాలను క్లోజ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంద్రియములను క్లోజ్ చేసుకుంటేనే మనస్సులో ఆ యొక్క రాగద్వేషాలనే అలజడి తగ్గిపోతుంది. అప్పుడే మనస్సు వెనకాల ఉన్నటువంటి అహం ఏ విధంగా ఆ చైతన్యం యొక్క శక్తిని తీసుకొని జ్ఞానాన్ని పొందడమే కాకుండా వాటి పట్ల తాదాత్మ్యాన్ని పొంది అది కావాలి ఇది కావాలని ఆ యొక్క సంసారాన్ని క్రియేట్ చేస్తుందో అక్కడికి మనం ఎంటర్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క తెలుసుకోవడం వరకే మనం ఆగి, అంటే ఆ వృత్తి వ్యాప్తి అంటారు టెక్నికల్గా దాన్ని, తెలుసుకోవడం వరకే ఆగి ఇది కావాలి ఇది లేకుండా నేను బ్రతకలేను అనే నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆలోచనలని మనం నిర్మించలేదనుకోండి మనకు సంసారమే లేదు, మనకు బాండేజ్ లేదు, మిజరీయే లేదు. ఇది 50%. సెకండ్ 50% ఈ తెలుసుకుంటున్న అహం అనే వాడికి కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యంలో నుండి. మరి ఆ చైతన్యం యొక్క లక్షణాలు ఏమిటి అని దాన్ని తెలుసుకునే ప్రయత్నం ధ్యానంలో చేసినప్పుడు మనకి నిజస్వరూప అనుభవం వస్తుంది. ఆ నిజస్వరూప అనుభవాన్ని శాస్త్రాలలో ఆనంద స్వరూపము అంటారు. ఎప్పుడూ తరగని ఆనందం, అది అనంతమైన ఆనందం. యు ఆర్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. నౌ యు ఆర్ మిజరబుల్ బికాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. డిఫరెంట్. సో ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ఏమిటిది? అహమితి అభిమానేన తిష్టతి అంతఃకరణము ఏతేషు చక్షురాదిషు అండ్ వర్ష్మని. తో అహం అనే అభిమానము మనం కలిగి ఉండడం వలన ఆ అంధత్వ బంధత్వాలన్నీ నావిగా నాకు తోస్తున్నాయి. అలాగే ప్రాణమయ కోశంలోని పనులు బాగున్నాయి, బాగాలేదు, నాకు బాగుంది, ఇవాళ డైజెషన్ నాకు బాగాలేదండి, నాకు డైజెషన్ బాగుండడం ఏంటి, బాగాలేకపోవడం ఏంటి? లోపల ఉన్న ప్రాణమయ కోశంలో ఆ రోజు ఎక్సర్సైజ్ సరిగా లేదు కనుక డైజెషన్ సరిగా లేదు. ఓ రోజు కొంచెం పొద్దున్న లేచి వాకింగ్ చేసేవి, అది యాక్టివ్ అయింది కనుక ప్రాణమయ కోశం అది ఆ రోజు బాగా డైజెస్ట్ చేసుకుంది. రెండు కేసుల్లో నా సిచ్యువేషన్ ఏంటి? ద రియల్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ అ సాక్షి, బట్ దెర్ ఈజ్ సంబడి హూ ఈజ్ సేయింగ్లోనే ఉంటుంది అంతాను. సి వెరీ ఇంట్రెస్టింగ్ థాట్ ఇప్పుడే పరమాత్మ ఇచ్చాడు. ఒకటే ఒక అనుభవము కానీ అది 3 రకాలుగా చెప్పవచ్చు. లైక్ పెయింటింగ్. మీ ఇంటికి వచ్చాం, మీరు పిలిస్తేనే అనుకోండి, డోంట్ వరీ. అక్కడ మంచి పెయింటింగ్ అనిపించి, బా ఎంత బ్రహ్మాండం ఉందండి ఈ పెయింటింగ్, ఎవరు వేశారంటే నేను అడిగాను అనుకోండి. అప్పుడు ఆ పెయింటింగ్ వేసినటువంటి ఓనరు ఎవరో ఉన్నారు, ఆవిడ ఉందనుకోండి లెటర్సే, ఆమె నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ 3 లెవెల్లో ఇవ్వచ్చు. ఏది? భర్తని చూపించి, అత్తని చూపించి, మామగారిని చూపించి, పిల్లల్ని చూపించి, సర్వెంట్ని చూపించి, వీళ్ళు ఎవ్వరు వేలా, నేనే వేశా అనొచ్చా లేదా? అనొచ్చా లేదా? ఇంకొక 2వ లెవెల్లో నేను వేశానండి అని కూడా అనొచ్చుగా. ఇంటెన్సిటీ తగ్గిందా లేదా? 3వ లెవెల్లో నా ద్వారా పెయింటింగ్ వేయడం జరిగిందండి,
అనొచ్చా లేదా? నా ద్వారా పెయింటింగ్ జరిగింది అంతే. థర్డ్ స్టేజ్ ఈజ్ రియలైజేషన్. సెకండ్ స్టేజ్ ఈజ్ సంసారం. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ సంసారం. నేనే వేశా. ఇంకా ఆ ఎక్స్ట్రీమ్ సంసారం ఎందుకంటాము? నేనే వేశాను కనుక దాన్ని ఎవ్వరూ ఓనర్షిప్ ఎవరికి ఉండదు దానిపైన. ఎవరైనా దాన్ని ముట్టుకున్నా సరే ఐ విల్ షౌట్ ఎట్ హై పిచ్. పొరపాటున అది కింద పడి పగిలిపోయింది అనుకోండి, అది కింద పగలకముందే గుండె పగిలిపెట్టా. అది సంసారం అంటే ఎగ్జాంపుల్. ఆ పగిలితే ఏముంది, నష్టం ఏముంది? అక్కడ పెయింటింగ్ ఇంకోటి వేసుకో, టైం ఉంటే ఒప్పుకుంటే. లేకపోతే బతుకులు గడవదా చెప్పండి? ఇది పగిలిపోతే జీవితం. కానీ జీవితం గడవనంతగా చచ్చిపోయారా లేదా జనాలు హార్ట్ అటాక్ వచ్చి? అది తాదాత్మ్యం యొక్క ఎక్స్ట్రీమ్ కేసు. అయితే నో ఐడెంటిఫికేషన్ లెవెల్లో నా ద్వారా ఎక్స్ప్రెస్ అయింది అంటాడు. ఇంకొక 4వ స్టేజ్ ఉంటుంది, హయ్యెస్ట్ స్టేజ్. అదేమిటది? పెయింటింగ్ వేయకుండా నేను ఉండలేనా? అది ఇప్పుడు అర్థం కాదు మనకి, చాలా ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. లోపల పెయింటింగ్ అనే సంస్కారం ఉంది కనుక వేసాం. ఎందుకు వేయడం? ఉండొచ్చు కదా వేయకుండా కూడా. అవును, పెయింట్ వేయాలి, దాన్ని ఫ్రేమ్ కట్టాలి, అక్కడ పెట్టాలి, రోజు దాన్ని కొబ్బరికాయ కొట్టాలి, ఇంటికి స్వామి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూపించాలి, టెన్షన్ ఇవన్నీ ఎందుకు? వై క్రియేట్ ద హోల్ సంసార? దాన్నే తెలుగు సామెతలో అడుసు తొక్కనేలా ఉందా లేదా? మీకు తెలిసినవి ఇవన్నీ నేను హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాను. అక్కడ 2 భేదాలు ఉంటాయి. ఒకటేమో ఆ విధంగా ఉంటారు, అది నిర్గుణంగా నిరాకారంగా నిష్కర్మగా ఉంటారు. నైష్కర్మ సిద్ధి అంటారు దాన్ని. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మీ ప్రొజెక్టింగ్ ద వరల్డ్ అండ్ గెట్టింగ్ బౌండ్ అండ్ సఫరింగ్? నో నీడ్. ఇంకోటి ఒక లీలగా, ఒక ఆటగా చేసుకోవచ్చు. ఆ పెయింట్ 10 మంది చూపడానికి కూడా కాదు, నా ద్వారా పెయింట్ జరిగింది అనేది కూడా ఒక చిన్న సూక్ష్మమైన అహంకారం. ఆ పెయింటింగ్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అంతే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సెల్ఫ్. అయినా భగవద్ అవతారం ఎందుకు వచ్చాడు ఆ విధంగా? ఆయన లీలగా వచ్చాడు. ఆయన లీలలు కొన్ని అవతారాలు, కొన్ని దుష్ట శిక్షణ, శిష్య రక్షణ, ధర్మ సంరక్షణకు ఉంటాయి. కొన్ని అలా వచ్చి అవి చేస్తూ కూడా ఈ జస్ట్ కమ్స్ ఎంటర్టైన్స్. పరమాత్మ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఉండక్కర్లా, అవసరం లేదు. అవునా? ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరకాలనే ఇన్సిస్టెన్స్ చేయకండి. ఎందుకు? ప్రశ్న కరెక్ట్ అవ్వాలని గ్యారెంటీ లేదుగా. ప్రశ్న కరెక్ట్ అయితే ఆన్సర్ ఉంటుంది. ఎవ్రీ ప్రశ్న నీడ్ నాట్ బి రైట్. సూర్యుడు తూర్పున ఎందుకు ఉదయిస్తున్నాడు? నువ్వు దీనికి ఏం జవాబు చెప్తావు? ఏ జవాబు చెప్పినా కరెక్ట్ కాదు. ఎందుకు? ప్రశ్నే తప్పు కాబట్టి. ఏంటి ఆ తప్పు ప్రశ్నలో? సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చనే రాదు. సూర్యుడు అక్కడ ఉంటాడు అంతే, భూమి తిరుగుతుంది. దెన్ హౌ కెన్ యూ ఆన్సర్? ఎన్ని చెప్పినా ఆన్సర్ ఉండదు అక్కడ. కొన్ని ప్రశ్నలు అలా ఉంటాయి. సో అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమితి అభిమానేన తిష్టతి ఆభాస తేజస. లైక్ ఇంట్లో నుంచి బయలుదేరిన వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి కుర్చీలో కూర్చోగానే ఆఫీసర్ అయిపోతాడా లేదా? అభిమానం వచ్చింది కదా, ఆఫీసర్ అభిమానం. ఇమీడియట్గా ఫైల్స్ తెప్పించుకుంటాడు, ఆ యొక్క సబార్డినేట్ పిలుస్తాడు, వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడా లేదా? అభిమానం. మనం జాగ్రత్తగా అలా ఒక్కొక్కటి చేయాలని అనుకోము. అది ఒక న్యాచురల్గా రోజు రొటీన్ లాగా అయిపోతుంది. కార్లో కూర్చోవడం, ఆఫీస్కి వెళ్ళడం, కుర్చీలో కూర్చోవడం, ఆఫీసర్ అయిపోవడం, అందరిని పిలవడం, అందరికి చెప్పడం, అట్లా రొటీన్గా. ఇదే విధంగా లోపల కూడా అహం అనే ఆఫీసరు ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందుతూనే ఉన్నాడు. మనం మెడిటేషన్లో దాన్ని బ్రేక్ చేయగలిగితే అప్పుడు లోపలున్న నిజమైన ఆత్మవస్తువు విచ్ ఈజ్ అవర్ గోల్, దానిపైన మనం ఫోకస్ చేయడానికి అవకాశం. ఈ పోర్షన్తో మనకి మొత్తం ఈ జ్ఞానము, వ్యవహారం ఏం జరుగుతున్నాయో ఆల్మోస్ట్ చెప్పినట్టు అయినది. దేర్ఫోర్ ప్రపంచము ఏది పనులు చేయదు. లోపల శుద్ధ చైతన్యంలో పనులు చేయడానికి అవసరం లేదు. మధ్యలో ఉన్న అహం అనేవాడు ఈ ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ వాడు చేస్తూ నేనే చేస్తున్నానని భావిస్తాడు కనుక వాడికే దెబ్బలు పడుతూ ఉంటాయి. అహమిత్యభిమానేన తిష్టత్యాభాస తేజస. చూడండి, అందుకే చాలా థాట్స్ వస్తున్నాయి నాకు, వ్యవహారంలో సాయం చేస్తాయి కనుక ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దట్స్ వై యు సీ ద గ్రేటెస్ట్ అచీవర్ విత్ మినిమమ్ మిజరీస్ అండ్ మ్యాక్సిమమ్ హ్యాపీనెస్ ఎవరు? ద వన్ హూ ఈజ్ ఏ సర్వెంట్ కదా. నిజ ట్రూ సెన్స్లో ఎవరైతే సర్వెంట్గా సేవ చేస్తారో వాడి వల్ల అన్ని పనులు అవుతుంటాయి కానీ వాడికి ప్రాబ్లం ఉండదు.
ఎందుకంటే ఆ సర్వీస్ అనే యాటిట్యూడే అలాంటిది. అందుకే ప్రభుత్వ ఉద్యోగంలో ఎంత గొప్ప ఆఫీసర్ అయినా చివరికి ఆయన్ని గవర్నమెంట్ సర్వెంట్ అనే అంటారా లేదా? అవునా కదా? ఈజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఏమిటి? ప్రభుత్వం ఆయన ద్వారా ఈ మిగతా ప్రజలకి సేవ చేయాలంటుంది. కాబట్టి ఆయన పవర్ ఎంత ఉన్నా, సంతకం చేసే ఎన్నో కోట్లు శాంక్షన్ అయ్యే కెపాసిటీ ఎన్ని ఉన్నా సరే, బట్ ఈజ్ ఓన్లీ సర్వెంట్. అంటే సర్వెంట్ అంటే ఏమిటి? ఇచ్చిన పవర్స్ని, ఇచ్చిన అధికారాలని కేవలం సేవ కోసం ఇచ్చిన విధంగా చేస్తాను తప్ప నాకేమి లేదు. మరి ఆ పని చేయడానికి నాకు కావాల్సిన కన్వీనియన్సెస్ ఎలా గవర్నమెంట్ ఇస్తుంది? ఉండడానికి ఇల్లు, కారు, డ్రైవరు, కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, అవన్నీ ఉన్నాయా లేదా? అలా సర్వెంట్గా జీవిస్తున్నవాడు ఒకవైపు అచీవ్మెంట్స్ బాగుంటాయి, ఇంకోవైపు కంఫర్ట్స్, ఫెసిలిటీస్ బాగుంటాయి లేదా? హీ కెన్ బి హ్యాపీ. ప్రాబ్లం ఎక్కడుంది అక్కడ? బట్ అలా కాకుండా గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఆ క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా, నీకు తెలుసా నేను గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నానంటాడు. ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. అవునా సార్? ఏంటి సార్ మీ పొజిషను? పెద్ద ఆఫీసర్ అని అనుకుంటే క్లాస్ 4 అంటాడు. కానీ అక్కడ ఆరోగెన్స్ వచ్చిందా లేదా? ఏ ఆఫీస్లోనైనా, గవర్నమెంట్ ఆఫీస్లో పెద్ద ఆఫీసర్ని పక్కన పెట్టండి, ఈవెన్ క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా అసలు సర్వెంట్ యాటిట్యూడ్ ఉందా? బాస్ యాటిట్యూడ్ లేదు. మరి అందువల్లనే కదా పనులు అవ్వట్లా. అయ్యా వారం రోజులు అయ్యింది అయ్యా, మీకు ఫైల్ ఇచ్చి కొంచెం దాన్ని ముందుకు పంపండి అయ్యా అని మనం అడుక్కోవాల్సి వస్తుంది తప్ప అసలు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారా? ఇంకో వారం ఆగు. ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, వ్యవహారంలో మనం ఇలాంటి సర్వీస్ యాటిట్యూడ్ తీసుకొస్తేనే ఈ అహమనే అభిమానం అనేది లూజన్ అవుతుంది. అప్పుడే మెడిటేషన్ చేయాలని కోరిక కలుగుతుంది, చేసే కన్వీనియన్సెస్ లభిస్తాయి, ప్రాక్టికల్గా చేయడం మొదలవుతుంది. ఇన్ని అభిమానాలు, ఇన్ని తాదాత్మ్యాలు డెవలప్ చేసుకుంటూ బయటి ప్రపంచంలోనే ఇన్ని సాధించాలి అనుకొని ఎక్స్ట్రోవర్టెడ్గా ఉన్నవాడికి లోపల ఈ జరుగుతున్నటువంటి తమాషా ఎప్పుడు తెలుస్తుంది? అసలు వాడికి అలాంటిది ఉన్నట్టే ఐడియా లేదు. జరుగుతున్నదంతా లోపలే కానీ అసలు మనం బయటే జరుగుతుందని అనుకొని బయటే పరిగెత్తున్నాం. వాళ్ళనే సంసారులు అంటారు. సంసారం అంటే ఒక టెక్నికల్ వర్డ్, అది తిట్టినట్టు కాదు. ద వన్ హూ ఇస్ ఎక్స్ట్రోవర్టెడ్, వాంటింగ్ టు చేంజ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ టు బికమ్ హ్యాపీ ఎక్స్టర్నల్లీ, హీ ఈజ్ సంసారి. సాధకుడు అంటే ద వన్ హూ ఇస్ ఇంట్రోవర్టెడ్, వాంటింగ్ టు చేంజ్ ఇంటర్నల్లీ అండ్ ఫైండ్ ద హ్యాపీనెస్ ఇన్సైడ్, వాడు సాధకుడు. అండ్ ఎవడైతే లోపల హ్యాపీనెస్ పొందుతాడో వాడు సిద్ధుడు. ముగ్గురు ఉంటారు, సంసారి, సాధకుడు, సిద్ధ పురుషుడు. ఇప్పుడు ఎవరం మనం? సంసారంలో నుంచి సాధనలోకి వస్తున్నా రావట్లేదా? చేసి నా కోసం ఒప్పుకోండి, లేకపోతే ఇంత రీసెర్చ్ ఎంత వేస్టే. సో అహమితి అభిమానేన తిష్టది ఆభాస తేజస. అక్కడ ఆ పాయింట్, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ కనుక. ఎందుకంటే ఇది చెప్పి మళ్ళీ ముందు శ్లోకాలకు వెళితే వేరే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ సబ్జెక్ట్ కూడా ఇది అర్థం చేయించడానికే మనకి. కానీ ఇది మర్చిపోయామనుకోండి, వీ గో ఇన్ ద డిఫరెంట్ లైన్. దీన్ని కంటిన్యూ చేస్తూ అహంకారస్స విజ్ఞేయః కర్తా భోక్తాభిమాన్యయం సత్వాది గుణయోగేన చ అవస్థాత్రయమశ్నుతే. చెప్పండి. అహంకారస్స విజ్ఞేయః కర్తా భోక్తాభిమాన్యయం సత్వాది గుణయోగేన చ అవస్థాత్రయమశ్నుతే. సో కర్త, భోక్త, అభిమాని. సో అభిమాని అని ఇందాక శబ్దం వాడాడు కదా, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ అంతఃకరణం, ఇంకా అహంకారం రాలా, దాన్ని డిఫైన్ చేయడానికి ముందు ఎక్స్ప్లెనేషన్. అంతఃకరణం గురించి మనం డిస్కస్ చేస్తుంది. అంతఃకరణలోని భాగాలే కదా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు. అది కాకుండా మనస్సు అనేది కూడా ఉంది కదా. ఇవన్నీ సూక్ష్మ శరీరంలోని భాగాలు. ఆ సూక్ష్మ శరీరంలోని భాగాలు ఇవన్నీ. ఇక్కడ అంతఃకరణం గురించి చెప్తూ ఈ అంతఃకరణం సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం అని చెప్తున్నాడుగా, దాన్ని ఇక్కడ అనలైజ్ చేస్తున్నాడు. అభిమానము, ఈ అంతఃకరణము చక్షురాదితో ఏ విధంగా కలిగి ఉంటుంది అనే ప్రశ్న. 2 రకాలుగా కలిగి ఉంటుంది. ఏమిటేంటి? 2 ఏమిటవి? ఒకటి కర్త ఇది అభిమానం,
కర్త ఇది అభిమానం. రెండవది భోక్త ఇది అభిమానం. అంటే ఎక్కడైతే ఏ పరిస్థితిలోనైతే ఎప్పుడైతే నాలో ఉన్న అంతఃకరణము ఈ యొక్క కర్మ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు చేస్తున్న పనులతో కర్తృత్వము అని భోక్తృత్వం అనే రెండు రకాల అభిమానాలు కలిగి ఉంటుందో, ఎప్పుడైతే ఎక్కడైతే ఆ ప్లేస్నే ఆ యొక్క ఎక్స్పీరియన్స్నే ఆ టైంలో పుట్టేదానినే అహంకారము అంటారు. డెఫినేషన్ ఆఫ్ అహంకారం ఇక్కడ ఇచ్చారు. ఎక్సలెంట్ డెఫినేషన్. ఆ శబ్దంలోనే అర్థం ఉన్నది. అహం కరోమి కరోతి ఇది భావన ఏవ అహంకార. నేను కర్తని. సో కన్ను చూస్తుందా, నేను చూస్తుందా? కన్ను చూస్తుంది, దేర్ ఇస్ నో కర్తృత్వం. బట్ నేను చూస్తున్నాను, అహంకారం పుట్టేసి కదా. లైక్ టెలిస్కోప్తో నక్షత్రాలు చూస్తాం మనం, ఆర్ మైక్రోస్కోప్తో బ్యాక్టీరియా చూస్తాం. కనిపిస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సాఫిస్టికేషన్ వలన అవి కానీ ఇవి కానీ చూడబడతాయి. అక్కడ ఆగంగా మనం ఇమ్మీడియట్గా కూడా నేను చూశాను అనేస్తాం కదా. ఇమ్మీడియట్గా కర్తనైపోయాను, అక్కడ ద్రష్టనైపోయాను. ఇక్కడ కర్త అంటే ఆ యొక్క దర్శనము అనేటువంటి క్రియకి కర్త, శ్రవణం అనే క్రియకి కర్త. ఒక్కొక్కటి క్రియలు ఇవన్నీ, వీటికి కర్తలు. ఆ శ్రవణం అనే క్రియ ద్వారా ఆ శబ్దం యొక్క జ్ఞానము కలుగుతుంది. ఇవన్నీ ప్రక్రియా శబ్దాలు. అవన్నీ చెప్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కనుక లోకల్ లాంగ్వేజ్లో చెప్తుంటాను నేను జనరల్గా, మనం వాడే భాషలో. సో కర్త భోక్త అభిమాని. జాగ్రత్తగా రండి. అభి అంటే కంటిన్యూస్గా, అభి అంటే పరిత. అభిత మీన్స్ ఇన్ ఆల్ హ్యాపెనింగ్స్ అరౌండ్. మాని అంటే నేనే చేస్తున్నాను అని మాన్న. అదే కదా, చెవులు వింటూ ఉన్నప్పుడు నేను వింటున్నాను. కొన్ని చెవుల దగ్గర ఆగిపో, కళ్ళ దగ్గర కళ్ళు చూస్తుంటే నేనే చూస్తున్నా. అవుతుందా లేదా? ప్రతి ఇంద్రియం చేస్తున్న ప్రతి వ్యాపారంలో, శరీరంలో జరుగుతున్న ప్రతి మార్పులో కూడా ఆ యొక్క ఐడెంటిఫికేషన్ ఉందా కదా. ఆ ప్రతి అనే శబ్దానికి అర్థం ఇక్కడ అభి. అభిత అంటే ఆల్వేస్. మానన, మాని అంటే మానన, తనను ఆ స్థలంలో కూర్చోబెట్టుకునుట. తిష్టతి. ఏంటి ఆ కూర్చోబెట్టుకోవడం? కర్తృత్వము, అహంకర్త. సో కర్తృత్వము ప్లస్, జాగ్రత్త వినండి, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? యాక్షన్ అండ్ రెస్పాన్స్ రూపంలో నడుస్తుంది. రెస్పాన్స్ లేని యాక్షన్ ఉండదు, యాక్షన్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండదు. వాడెవర్ ఇఫ్ ఐ మేక్ ఏ సౌండ్ దేర్ ఇస్ డెఫినెట్లీ రెస్పాన్స్. ఉందా లేదా? సో ఇక్కడ కర్మ అనేది యాక్షన్, దానికి రెస్పాన్సే రిజల్ట్. మరి ఆ రిజల్ట్ కూడా బి అటెంటివ్. ఎవడైతే కర్త అయి ఉంటాడో తప్పకుండా వాడి వెంటే పడుతుంది అది. లైక్ పెయింట్ నేనేసాను, కర్తృత్వం నాదైనప్పుడు అప్రిషియేట్ చేస్తే ఆనందం అనే భోక్తృత్వం కూడా నాదే కదా. రెండు కలిసి ఉంటాయి. ఎక్కడ కర్తృత్వం ఉండదో భోక్తృత్వం వచ్చేస్తుంది. చూసి పెయింటింగ్ బాగాలేదు, ఏడిచినట్టు ఉందని అనుకోండి, అప్పుడు లోపల దుఃఖం అనే అనుభవానికి కూడా భోక్త వాడే. సో కర్తృత్వము కర్మ చేయడానికి ముందు చేస్తూ ఉన్నప్పుడు, తర్వాత ఫలితం వచ్చినప్పుడు భోక్తృత్వం. ఈ రెండిటి ద్వారా అహం అనేది ఇంద్రియాలు అనేవి చేస్తున్నటువంటి పనులతో అది అభిమానాన్ని తాదాత్మ్యం పొందుతుంది. ఎప్పుడైతే అంతఃకరణం అలా అభిమానాన్ని తాదాత్మ్యం పొందుతుందో ఆ ఆస్పెక్ట్నే అహంకార సవిజ్ఞేయ, దాన్ని అహంకారం అని తెలుసుకోండి. ఏదైతే కర్త భోక్త అనేటువంటి అభిమానాన్ని కలిగి ఉంటుందో, ఎప్పుడైతే ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు. అంటే ఏంటి? ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం చెప్తున్నారు గురువుగారు. ఏమిటది? ఇంద్రియాలవని పనిచేస్తూ ఉండగా కూడా, కర్తృత్వాలు లేకుండా కూడా మనం జీవించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అది సాధించడమే మెడిటేషన్. క్యాచ్ దిస్ పాయింట్. దే ఆర్ హ్యాపెనింగ్. ఇంకొక స్టెప్, ఈవెన్ ఈ కర్తృత్వం, ఈ అహంకారి కూడా ఉంటాడు. ఒకడు మేనేజర్ ఉండాలి కొంత పని చేయడానికి. ఈ అహం అనేది మేనేజర్. ఇది అక్కడ ప్రక్రియలో అవసరం కనుకనే పరమాత్మ వాడిని పెట్టాడు అక్కడ. అహంకారం ఉండుట, అహంకారము తన పర్యవేక్షణలో ఈ ఇంద్రియముల యొక్క పనులను పర్యవేక్షించుట తప్పు కాదు. పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు అవి చేస్తున్న మంచి చెడు పనులతో తాదాత్మ్యం పొంది సఫర్ అవుతాడే, అక్కడ ప్రాబ్లం వస్తుంది. లైక్ ఆఫీసర్ ఉండకూడదా పనులు మేనేజ్ చేయడానికి? చెప్పాలా వద్దా? పనులు చేయమని సరిగ్గా బాగా చేసిన వాడిని అప్రిషియేట్ చేయాలా వద్దా? చేయని వాడిని దెబ్బలు పెట్టాలా వద్దా? ఇవి చేస్తూ కూడా అన్డిస్టర్బ్డ్గా ఆఫీసర్ ఉండొచ్చు కదా. ఉండగలిగితే హీజ్ ఎ లిబరేటెడ్ ఆఫీసర్.
వెరీ రేర్ ఫ్యూ ఆర్ దేర్ లైక్ దట్. అలాంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? తప్పు చేస్తే తప్పకుండా దండిస్తారు, బట్ హీ విల్ నాట్ ఫీల్ గిల్టీ లెటర్ ఆల్. అయ్యో వీడిని ఎందుకు తిట్టానే, లే వదిలేసిపోతాడేమో అని ఈ బాధ ఉండదు. అలాగే బాగా పని చేస్తే వాడికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇస్తాడు, ఇచ్చాను వీడు నన్ను మిస్యూజ్ చేసుకుంటాడేమో అని ఆ భయం ఉండదు. గురువులు అలాగే ఉంటారు. మనతో వ్యవహరిస్తున్నప్పుడు మన తప్పులు చేస్తే గురువులు మన దండిస్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఫీల్ అవ్వరు. అలాగే మనం బాగా పని చేస్తే అప్రిషియేట్ చేస్తారు, బట్ దే డోంట్ ఫీల్. దట్స్ వై యూ కెన్ సీ ఇన్ అవర్ గురుదేవ్స్ లైఫ్, సేమ్ ఫెలో ఇన్ వన్ మీటింగ్ వేర్ ఆర్ ఓన్లీ 2 people are there, he will appreciate, he is very good person, he is doing the whole work. And the same fellow, when there is a big meeting of 1000 people, he is surprised. అదేమిటి గురుదేవులు మొన్న నన్ను మెచ్చుకున్నారని కదా ఇంతమందిని గ్యాదర్ చేశా, ఇక్కడ తప్పులు పెట్టేశారే, అక్కడ అది అవసరం, ఇక్కడ ఇది అవసరం. బట్ 3వ సెకండ్లో ఫస్ట్ మినిట్ ఈ అప్రిషియేటెడ్, సెకండ్ మినిట్ డెప్రిషియేటెడ్ అండ్ అప్రిషియేటెడ్, అండ్ థర్డ్ మినిట్లో ఈ నార్మల్ అగైన్ నౌ యూ డూ దిస్ వర్క్ అంటారు ఆయన. వినారా? 3 యాటిట్యూడ్స్ ఉంటాయి. మెచ్చుకోవడం బాగా చేస్తే, తిట్టడం బాగా చేయకుంటే, తర్వాత పని చేయడం, పని చెప్పడం. ఆల్ 3 when we are able to do with our own instruments. ఇంద్రియాలు బాగా పని చేస్తుంటే వాటి ద్వారా సరైన పని చేయడం, చేయలేకుంటే వాటికి మెడిసిన్ ఇవ్వడం. బట్ we should not get attached. Now at the higher level, last point of the day, at the higher level, కేవలము కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలే కాకుండా మన మనస్సులో వస్తున్నటువంటి మంచి చెడు ఆలోచనలతో కూడా ఇలాగే కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేకుండా మనం ఉండగలిగితే ఆలోచనల నుంచి కూడా మనం లిబరేట్ అవుతాం. అది హయ్యెస్ట్ మెడిటేషన్. ఇప్పుడు రాదు, ఎంతో యోగాభ్యాసం చేస్తే కానీ రాదు. యోగాభ్యాసం అంటే ఆసనాలు కాదు, చిత్తవృత్తి నిరోధం అనే యోగాభ్యాసం. వృత్తులను నిరోధిస్తేనే వృత్తి సారూప్యాన్ని దాటి ద్రష్ట యొక్క స్వరూపాన్ని మనం చూడగలము. మొదటి 10 సూత్రాలు చెప్పేస్తారు ఆయన అంతా. ఈ టెక్స్ట్ అయ్యాక మీకు అదే చెప్తాను. సో అహంకారస్య విజ్ఞేయ కర్త భోక్త అభిమాని. సో కర్త భోక్త అనే అభిమానం ఏదైతే ఉందో అక్కడ అహంకారం వచ్చేస్తుంది. మరి ఈ అహంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా పార్ట్ ఆఫ్ ది థాట్స్ కదా. ఆ థాట్స్ అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం అంతఃకరణం కదా. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ఆల్రెడీ మనం భాగవతంలోనూ మిగతా గ్రంథాల్లో ఇక్కడ చదువుకున్నాము. ఇదంతా ప్రకృతి నుంచే వచ్చింది కదా, మ్యాటర్ కదా, ప్రకృతి నుంచి. ఈ స్థూల శరీరాలైనా సూక్ష్మ శరీరం అంతా ప్రకృతి నుంచే వచ్చింది. ప్రకృతి యొక్క ముఖ్యమైన 3 గుణాలు ఏంటి? సత్వరజస్తమ గుణాలు ఉన్నాయిగా. మరి ఆ మాయలో ప్రకృతిలో ఉన్న గుణాలు ఇక్కడ అహంకారం ఏదైతే ఆ ప్రకృతి యొక్క పర్యవసానమే, ఆ ప్రకృతి యొక్క మాడిఫికేషన్ ఉందో ఇందులో కూడా ఆ 3 గుణాలు ఉంటాయి. లైక్ ఒక క్వింటాల్ చక్కెరలో తీపి ఉంటే ఒక డబ్బాలో పోసే చక్కెరలో కూడా ఉంటుంది కదా తీపి. ఒక స్పూన్లో కూడా ఉంటుందా లేదా? చక్కెర స్పూన్లో తీసుకుంటే అందులో కూడా తీపి ఉంటుంది. మరి ఆ చక్కెర టీలో యాడ్ చేస్తే అక్కడ కూడా వస్తుంది కదా, దాని గుణం అది. అలాగే ప్రకృతిలో ఉన్న 3 గుణాలు ఈ అహంలో కూడా 3 ఉంటాయి. కనుక అహంకారం అనేది బి అటెంటివ్. 3 గుణాలని, 3 ఒక్కొక్క గుణాన్ని ప్రిడామినెంట్గా ఆ గుణం యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చినప్పుడు ఆ అహం అనేవాడు 3 అవస్థలని అనుభవిస్తూ ఉంటాడు. అది ఇక్కడ నెక్స్ట్ లైన్, సత్వాది గుణయోగేన చ అవస్థాత్రయం అశ్నుతే. సో ప్రకృతిలోని 3 గుణాలు, ఆ ప్రకృతియే అహంకారంగా వ్యక్తమైంది కాబట్టి 3 గుణాలు ఇందులో ఉన్నాయి. ఆ 3 గుణాలలో రజోగుణం ఎప్పుడైతే అహంకారంలో ఎక్కువగా ప్రెడామినెంట్గా ఎక్స్ప్రెస్ అవుతుందో అప్పుడు ఆ అహం అనేవాడు అనుభవించే అవస్థ పేరు జాగ్రత్త అవస్థ. సత్వగుణం ఎక్కడైతే ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతుందో, మిగతాయి కూడా ఉంటాయి కానీ ప్రిడామినెంట్గా సత్వగుణం ఉంటుందో దాని స్వప్నావస్థ. అందుకే వేకింగ్ ప్లేన్లో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, రజోగుణం కదా. ఆల్ యాక్షన్స్ ఓన్లీ ఇన్ వేకింగ్ ప్లేన్. లేస్తాం, కూర్చుంటాం, స్నానం చేస్తాం, తింటాం, నడుస్తాం, ఇన్ని ఉండవా? సో మెనీ ఆఫ్ ద యాక్టివిటీస్. అండ్ వెన్ యూ గో టు ద డ్రీమ్, యాక్షన్స్ లేవు అక్కడ, అన్ని థాట్సే. థాట్స్ అంటే సత్వగుణం, జ్ఞానం. దేర్ ఇస్ ఓన్లీ లైట్ అక్కడ ఉంటుంది. అక్కడ ఆలోచనలలో పరిగెత్తుతాం కానీ స్థూలంగా శరీరంతో పరిగెత్తామా? చెప్పండి. స్లీప్ వాకింగ్ వేరు నేను చెప్పేది. సాగుజీ నిద్రలో కూడా నేను నడుస్తానండి, కరెక్ట్ ఫ్రిడ్జ్లోకే వెళ్తా, అక్కడ ఐస్ క్రీమ్ తిని మళ్ళీ వచ్చి పడుకుంటా. కొందరు ఉంటారు మహానుభావులు, ఎగ్జాక్ట్లీ స్లీప్లో కూడా ఎటు వాకాలో తెలుసాడు, అవునా? అలా కాకుండా స్వప్నం ఏంటి? సత్వగుణం ఉన్నప్పుడు ఆ జీవుడు స్వప్నాన్ని అనుభవిస్తాడు, సత్వగుణం ఉన్నప్పుడు.
రజోగుణం ఉన్నప్పుడు వాడు జాగ్రత్త అవస్థలో ఉంటాడు. పూర్తిగా ఆ జీవుడికి తమో గుణం ఆవరించింది అనుకోండి, సత్సంగంలో ఉంటాడు. అంటే పడుకుంటాడని అర్థం. హాయిగా నిద్ర గురు కొడుతూ శ్యామర రామచంద్రకి జై అయిపోయింది. ప్రసాదం ఎక్కడ అంటే అహంకారస్య విజ్ఞేయ కర్త భోక్త విమాన్యం సత్వాది గుణయోగేన చ అవస్థాత్రయమశ్నుతే. అందుకే వేకింగ్ ప్లేన్లో పనులు చేసేటువంటి పరిశ్రమ, ఎఫర్టు, చెమటలు కారడం ఉంటాయా లేవా? అదే డ్రీమ్లో కష్టపడి డ్రీమ్ కలడం అనేది ఉండదు. ఆ కళ్ళు వస్తుంటాయి అంతే. అవునా? కష్టపడి కళ నిర్మిస్తారేంటి మీరు? అట్లాంటిది ఏమన్నా అలా పడుకునే ట్రై చేయగానే రోజంతా పడుకున్నాం కనుక రాత్రి నిద్ర రాదు కనుక కళలు పుడుతూనే ఉంటాయి. అది సత్వగుణం. అండ్ తమో గుణం వచ్చేసరికి నిద్ర. మూడే. అంటే బి అటెంటివ్. ఈ ఒక్కడే జీవుడు స్వప్నమును, జాగ్రత్తను, సుషుప్తిని అనుభవిస్తున్నాడు. మరి ఆ జీవుడు కూడా నిజమైన వాడు కాదు, గుణాల ద్వారా పనిచేస్తున్నాడు కనుక మూడవస్థ. ఆ గుణాల స్థితి దాటాడనుకోండి, వాడే ఆత్మవస్తువు అవుతాడు. ఆత్మలో వేకింగు, డ్రీము, డీప్ స్లీప్ మూడు ఉండవు. అది నాలుగవ స్థితి అంటారు, దాన్ని తురీయం అంటారు. కాబట్టి ఈ గుణాలను దాటితేనే ఆ నాలుగవ స్థితిలోకి వెళ్తాం. గుణాలు ఉన్నంతకాలము ఈ మూడు స్థితిలో ఉంటాం. మరి ఈజీ ఆ గుణాలని దాటడము సాధన చేయాలి. అందుకే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం ఉన్నాయా లేవా? కర్మయోగంతో రజస్సును తగ్గిస్తాం, భక్తి యోగంతో సత్వాన్ని పెంచుకుంటాం, శుద్ధ సత్వాన్ని. జ్ఞానయోగంతో తమస్సును, అజ్ఞానాన్ని దాటుతాం. మూడు యోగాలు, మూడు సాధనలకి. దాని ఇంకా ఎన్నో ప్రశ్నలు, వాటి ఆన్సర్స్ మన శాస్త్రాల్లో విస్తారంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంత తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆత్మ అనాత్మ వివేకం చేస్తున్నాం మనము. ఇక్కడ అనాత్మ అయినటువంటి ఈ యొక్క అహం అనేటువంటి వృత్తి తనలో గుణాలను తెచ్చుకొని, అలాగే కర్తృత్వం, భోక్తృత్వం అనేటువంటి మీడియం ద్వారా ఇంద్రియాలు చేస్తున్నటువంటి పనులతో అభిమానం పొంది అది ఇవన్నిటిని అనుభవిస్తుంది తప్ప లోపల ఉన్న చైతన్యంకు వీడితో సంబంధమే లేదు. అంటే రాబోయే శ్లోకాల్లో చెప్పే పాయింట్ ఒక 20-30 శ్లోకాల తర్వాత వస్తుంది. ఏంటంటే ఈ లోపల ఉన్న శుద్ధ చైతన్యం గొప్పతనం ఏంటంటే అది జాగ్రత్త అవస్థను వెలిగిస్తుంది, మొత్తం స్వప్నావస్థని వెలిగిస్తుంది కదా. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మల్టిప్లిసిటీ, అనంతమైన మల్టిప్లిసిటీ ఉందా లేదా జాగ్రత్త అవస్థలో? లేదా? అన్నిటిని వెలిగిస్తుంది అది. స్వప్నంలో కూడా ద లాట్ ఆఫ్ ఇన్ఫినైట్ ఆఫ్ వెరైటీ ఆర్ దేర్, అది వెలిగిస్తుంది అది. అండ్ నిద్రలో కూడా ఏమీ లేవు, దాన్ని కూడా వెలిగిస్తుంది. దట్ ఈస్ వై ఐఎమ్ అవేర్ ఆఫ్ వేకింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ డ్రీమ్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ స్లీప్. దట్స్ వై వెన్ ఐ వేకప్ ఐ సే. అవునా కదా? నిద్రలో మేలుకున్నా బాగా పడుకున్నానని చెప్తావు లేదా? నిద్రలో ఎందుకు చెప్పలేదు స్వామీజీ? అది చెప్పడానికి నోరు నిద్రలో లేదు కనుక, ఆలోచన లేదు కనుక. ఎందుకు లేవు? అవి లయస్థితిలో పొందాయి, దాన్నే నిద్ర అంటారు కనుక. అవి పనిచేయడం మొదలు పెడితే అదే వేకింగ్ అయిపోద్ది కదా. అవి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ వేకింగ్లో ఉన్నాయి కనుకనే ఆ అడగడము, దాన్ని వినడము, అది చెప్పడం మూడు ఉంటాయి. లేచిన తర్వాత నువ్వు పడుకున్నావంటే బాగా పడుకున్నానండి 2 గంటలు అంటావు. నిద్ర పోయినప్పుడు అడగండి, పడుకున్నావా? పడుకున్నాను మమ్మీ అంటాడు పిల్లవాడు. ఎందుకంటే మళ్ళీ చదువుకోమంటుంది మమ్మీ కాబట్టి. మమ్మీ కూడా అమాయకురాలు. పడుకున్నట్టున్నాడండి వాడు, చెప్పాడుగా, వాడిని నమ్మకుంటే ఎలా? బట్ అదర్వైజ్ యూ కెనాట్ ఆన్సర్ వెదర్ యూ హ్యావ్ స్లెప్ట్ ఆర్ నాట్. 3 అవస్థలు, వాటి విశ్లేషణ వస్తుంది బాగా. వీ కెన్ స్టడీ దెమ్ మోర్ ఎగ్జాస్టివ్లీ. సో ఇక్కడ ఈ విధంగా అహంకారము అది ఐడెంటిఫై చేయడం చెప్పడం జరిగింది. మరి ఆత్మవస్తువు యొక్క పని ఏంటి ఆ సమయంలో, అది నెక్స్ట్ 1 or 2 శ్లోకాల్లో చెప్తారు. ఇది మంచి టాపిక్, అది రేపు చూద్దాం. సర్వం కృష్ణార్పణమస్తు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.